श्रीरमणाय ओम ओम नमो नमो भगवते भगवते श्रीरमणाय श्रीरमणाय ओम ओम श्री श्री नाम परमात्मने नमः नाम परमात्मने नमः ओम ओम श्री श्री नाम परमात्मने नमः नाम परमात्मने नमः ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमः शिवाय ओम नमः शिवाय పరమ పవిత్రుల కొంతమందికి శివ అనే పదం చాలా ఇష్టం అండి. అది పదంగా కాదు, శివుడని తెలుసున్నా తెలియకపోయినా, ఒక దేవుడని తెలుసున్నా తెలియకపోయినా, శివ అంటే చాలు ఎంతో బాగుంది, చాలా బాగుంది, ఎంతో ఆనందం ఉంది దీంట్లో అనిపిస్తుంది. శివరాత్రికి జాగరణ కొంతమంది చేసుకుంటా ఉండాలి. జన్మకో శివరాత్రి అయినా చెయ్యాలి. మనం ఎప్పుడో పెట్టుకుందాం ముహూర్తం అనుకుంటే ఆ ముహూర్తాన్ని మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఒక జాగ్రత్త చేసేద్దాం అనుకుంటారు, కానీ దాంట్లో లోపాలు ఉన్నాయి, మనం పూర్తిగా చేయలేకపోయాం అని చెప్పి ఆ జాగరణ రోజు తెలుస్తుంది. ఈ మహాశివరాత్రికి చేయలేకపోయాం, వచ్చే మహాశివరాత్రికి చేద్దాం అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ఆ శివరాత్రి వచ్చే వరకు కనిపెట్టుకుంటా ఉంటారు. సంవత్సరం పొడుగునా కూడా ఎవరైతే ఆ ఆ తండ్రి నామాలో ఉంటారో వాళ్ళకి బాగా కుదురుతుంది. భౌతికమైన పరిస్థితులు, శారీరకమైన పరిస్థితులు ఇది ముఖ్యం కాదు, ఆయన నిలబెడతాయి. సృష్టిని కొనగోటు మీద నిలబెట్టగలడు. అటువంటిది మన శరీరాన్ని ఎందుకు నిలబెట్టలేరు? మనం సంవత్సరం పొడుగునా ఉంటే అలా నిలబెడతాడు. కొంతమంది ఏమనుకుంటారంటే మనం అలాగా తిండి తినేస్తున్నాం కదా అని చేత తిండి తినకూడదంటే కష్టం అని చేత ఇది కూడా మానేద్దాం అనుకుంటా ఉంటారు. ఇది శరీరానికి ఎంత అవసరమో అంత ఇస్తే అది కూడా ఉపవాసం. పక్కన మానేస్తే సరే సరే, మీకు అంత శక్తి ఉంటే పర్వాలేదు. శక్తి లేదనుకోండి, శరీరాన్ని హింసించండి అని చెప్పి శివుడు చెప్పడు కదా. ఈ శరీరాన్ని ఇచ్చింది సాధనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం, సాధన చేసుకోవడం కోసం శరీరాన్ని ఇచ్చాడు. పడవ ఇచ్చింది ఎందుకు? నది ఇవతల వైపు నుంచి అవతల వైపు వెళ్ళటం కోసం. ఆ నదిని, ఆ పడవని ముక్కలు చేసేస్తే ఇంకా ఎలాగెళ్తాం మనం? అంచేత ఈ శరీరం అనేది ఎలాగ వినియోగించుకోవాలో అలా వినియోగించుకోవాలి. ఆ రోజు మనకు అవసరం అయితే తినొచ్చు, అవసరం లేకపోతే మానవచ్చు. లోపల చెబుతూ ఉండదు. ఆ బాధ్యత శివుడికి అప్పకం చేశారనుకోండి, మనం ప్రత్యేకించి భీష్మించి కూర్చుంటే పని ఉండదు. శివుడి మీద ప్రేమ పెరిగే కొద్దీ మనకి శక్తి కూడా లోపల నుంచి వస్తూ ఉంటది. ఆనందమే ఆనందం, ఒక్కొక్క నామం చేసే కొద్దీ ఆనందమే ఆనందం పొంగుతూ ఉంటది. ఈ ఇంత ఎనర్జీ లోపల నుంచి వచ్చేస్తా ఉంటే ప్రత్యేకించి ఇంక తినవలసిన అవసరం ఏంటి అని అనిపిస్తే తినబుద్ధి కాదు. తిన్నట్టే ఉంటది, నిండుగానే ఉంటది. ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం ఉన్నాయి. కొంతమంది తినేసేవాళ్ళు తినేస్తున్నాం, కొంతమంది బాగా అసలు తినకుండా ఉంటున్నారు. వాళ్ళకి వాళ్ళు ఏంటంటే కొంతమంది నిద్రపోతా ఉంటారు. 1 గంట 2 గంటలు, మళ్ళీ 3 4 ఆ టైంలో నిద్రపోతా ఉంటారు. కొంతమంది 4 వరకు ఉంటారు, ఆ తర్వాత నిద్రపోతారు. సూర్యోదయం చూడాలి. 5:30 6 ఆ టైంకి సూర్యోదయం చూడాలి. ఇక్కడ తినటం తినకపోవటం ఒక పద్ధతి చెప్పారనుకోండి పెద్దలు, కానీ దాంట్లో మనం కొన్ని కొన్ని కాన్సెప్షన్లు తీసుకోవచ్చు. ఎలాగా? ఏ రోజుకైతే జన్మకో శివరాత్రి నిండుగా వస్తుందో ఆ రోజు వరకు ప్రతి సంవత్సరం చూసుకుంటూ వెళ్ళాలి. మనం చేయలేం పూర్తిగా ఒకే శివరాత్రి చేసేద్దాం పర్ఫెక్ట్ గా, ఇంకా పూర్తిగా శివనామంలో ఉండిపోదాం అంటే శరీరం ఒక్కోసారి సహకరించదు. శరీరం సహకరిస్తేనేమో మనసు సహకరించదు. ఈ రెండు సహకరిస్తే అప్పుడు మన కంట్రోల్లో ఉండదు. నిద్ర వచ్చేది లేకపోతే. అంచేత శివుడు సహకరించాలి ముందు మనం చేయాలంటే. శివుడికి మనం ఇచ్చేస్తే ఆయన సహకరిస్తాడు. ఆయన చేయించుకుంటే మనకి శివరాత్రి జాగరణ చేయగలుగుతాం, కానీ లేకపోతే చేయలేము. చాలా బాగుంటుందండి శివరాత్రి. నిజంగా శివుడి రాత్రి అది ఎంత బాగుంది అని అనిపిస్తూ ఉంటది. ఆనందం వస్తూ ఉంటది, లోపల నుంచి ఎనర్జీ పొంగుతూ ఉంటది. అది కొంతమంది భక్తుల అనుభవాలు అయ్యి వాళ్ళ తెల్లవారి కూడా అసలు నిద్రపోకుండానే ఆ రోజు పనులు చేసుకునేవారు. రాత్రి నిద్ర లేదా అన్న రిస్క్ కూడా వాళ్ళకి ఉండేది కాదు. ఎంత బాగా జరిగేది అందులో. చేత
మీరందరూ కూడా అటువంటి అవకాశం ఆ, మనం మిస్ అవ్వటం మంచిది కాదు. ప్రత్యేకించి మళ్ళీ దీంట్లో కర్తృత్వం ఉండకూడదు. ఎక్కడ చూసిన రాజకీయ నాయకులకి కర్తృత్వమే, సినిమా యాక్టర్లకి కర్తృత్వమే, సైంటిస్టులకి కర్తృత్వమే, పండితులకి కర్తృత్వమే. అంటే వాసుదేవ స్వామి అన్నాడు అనుకోండి, ఆ పండితులు కాదు. అంటే ఇవి అలాగే వ్యవసాయదారుల కర్తృత్వం, మేస్తాల కర్తృత్వం, గృహిణులకి, అందరికీ కర్తృత్వమే. నేను చేస్తున్నాను అనుకోవడం. మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనుకున్నామో అప్పుడు ఇతరులు చేస్తున్నారు అనుకోకుండా ఉన్నాం. ఉపదేశాలలో మొట్టమొదటి మాట అది పెద్ద మంత్రం. అది కర్తురాజ్ఞయ. ప్రాప్యతే ఫలం పక్కనెట్టండి. అసలు కర్తురాజ్ఞ అన్న దాంట్లోనే పెద్ద లోతైన ఆ మొక్క దగ్గరే మనకి శాంతి వచ్చేస్తుంది. బయటకు కూడా వెళ్ళక్కర్లేదు. భగవాన్ ఈశ్వరాజ్ఞ అన్నా సరిపోతుంది. ఈశ్వరాజ్ఞ అంటే ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, నియమించేవాడు ఒక ఉన్నాడు, ఆయన ఆజ్ఞ వల్ల వస్తున్న ఫలితం అని చెప్పడం కాకుండా ఇంకా కొంచెం లోతు చెబుతున్నారు. కర్తే ఈశ్వరుడు, నువ్వు కర్త కాదు. ఏ పని చేసినా కానీ అది ఈశ్వరుడే చేసుకుంటున్నావు. నీ దేహాన్ని ఉపయోగించి ఈశ్వరుడు చేసుకుంటున్నావు. నువ్వు కర్త అనుకోవడం వల్ల నీకు అశాంతి తప్పదు. ఎండలో కూర్చొని ఎండ మండిపోతుంది అని అనుకోవటం ఎంత తింగరతాను. నీళ్ళకి రావటమే. ఆ ఎండ ఏంటి? నేను కర్తనే, నేను దేహాన్ని అనుకోవడం ఎండ. నేను దేహాన్ని అనుకోవడం వల్ల ఈ మంట వస్తుంది, వేడొస్తుంది. ఏ మంట అది? నేను కర్తను అనుకుంటాను. నేను ఎప్పుడైతే దేహాన్ని అనుకుంటున్నానో అప్పుడు ఖచ్చితంగా నేనే కర్తను అనుకుంటాను. ఇంకా భగవాన్ మూలంలోకి వెళ్తారా? నువ్వు దేహమా కాదా ముందు చూసుకో. అవకాశం ఇస్తా. ఒకసారి గురువు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తా ఉంటాడు. బంగారం లాంటి అవకాశాలు ఇస్తా ఉంటే మనకి ఆ వీధుల్లో తిరగటం, అంటే లోతైన ధ్యాన పద్ధతుల్లో వెళ్ళటం, ఇటువంటి అన్ని కూడా అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాన్ని గురువు ఇవ్వడానికి చూస్తాడు. అటున్నప్పుడు మనకు తెలియక ఎప్పుడు వెళ్ళలేని ప్రదేశాలు కదా అవి. ఆ ధ్యానాల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా కూర్చోగలగాలి అని చెప్పి అనుకోని మన కర్తృత్వం వల్ల ఏమవుతుందంటే మనం ఏదో సాధన చేసేద్దాం అనుకుని మనం ఈ దారి అంటే వెళ్తా ఉంటాం. ఆయనేమో ఈ దారిలోకి లేకపోతూ ఉంటాడు. అంటే సాధన కూడా గురువే చేయించుకుంటాడు, ఈశ్వరుడు చేయించుకుంటాడు. నేను కర్తని అనుకున్నంత కాలం ఇతరులు కూడా వాళ్ళు చేసే పనులకు వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు అని మనం అనుకుంటాం. వాళ్ళ కర్త అని మనం అనుకుంటాం. ఎప్పుడైతే నేను కర్తను కాదు అని బలంగా నమ్ముతామో, మనం కర్తరాజ్ఞ అని బలంగా నమ్ముతాము. అప్పుడు అంటే బలంగా నమ్మట్లేదు. బలంగా నమ్మినప్పుడు ఇతరులు కూడా వాళ్ళు చేసే పనులకి వాళ్ళకి అప్పలు కానే కాదు, అక్కడ కూడా ఇస్తాడు చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడా అది మనకి లోపల నుంచి ఇస్తారు. ఎందుకు చేస్తున్నాడు అనేది లోపల నుంచి ఎలా చేసుకోవాలన్నమాట మన సాధన. కొంతమంది సాధన చేసుకుంటా తీరుకుండక అయ్యో నాకు తండ్రి నాకు సాధన చేసుకున్నా తీర్చి అని చెప్పి అడుగుతా ఉంటాను. ఈ తీరిక ఉన్నప్పుడు ఏంటంటే సాధన చేస్తే బలం లేక ఇంకా ఏదో చేద్దాం అనుకుంటా ఉంటాం. కర్తృత్వం కేవలం కర్తృత్వం ఉన్నంతకాలం అశాంతి తప్పనే తప్పగా. కర్తృరాజ్ఞ అనేది మొక్కే పెద్ద మంత్రం. అక్కడే శాంతి వచ్చేస్తుంది. ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇది పని చేసేవాడే ఆయన. నేను పని చేసినా శివుడే పని చేస్తాడు. గురువు పని చేసినా శివుడే పని చేస్తున్నాడు. మన ఇంట్లో వాళ్ళు పని చేసినా శివుడే పని చేస్తున్నాడు. బయట వాళ్ళు పని చేసినా ఆ దేహాలను పనిముట్ల కింద వాడుకుని యంత్రాలు తిప్పించినట్టు తిప్పింది పడేస్తున్నారు. ఆయనే తిప్పేస్తున్నాడు, మనం ఏం చేయట్లేదు. మనం చేస్తున్నాం అనుకున్నంత కాలం దుఃఖం మనం విడిచిపెట్టి ఉండనే ఉండదు, కూడా నీళ్ళ వచ్చేస్తాం. దానికి అలవాటు పడిపోయాం మనం. అంచేత ఏదో మనం సత్సంగంలో కూర్చున్నామని కాదు, అదొక మంత్రంగా మనం తీసుకోవాలి. అంటే సాధనలో మంత్రం. ఓం నమ శివ చేసుకోవచ్చు, అలాగే అరుణాచల శివ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇది మంత్రం బాగా ఉపయోగపడుతుంది. కర్తరాజ్ఞ అని మంత్రం. కర్తరాజ్ఞ 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 ఇదే పెద్ద మంత్రం. కర్త నువ్వే కర్త నువ్వే కర్త నువ్వే కర్త నేనే కాదు. నువ్వే కర్త నువ్వే కర్త అని చెప్పి కొన్ని అంటే మనస్సు నిండుగా దాని మీద పెట్టి చేస్తే అప్పుడు మనం కర్త కాదు అని చెప్పి అర్థం అవుతుంది. మనం ఫ్రీ అయిపోతాం, యాక్టివ్గా ఉంటాం. అప్పుడు మనకు ఆగ్రహం మనం చేస్తాం. ఇప్పుడు కూడా మనం చేయం, ఆయన చేస్తాడు. శాంతి వచ్చేస్తుంది. మనం కర్త కాదు అని ఎప్పుడైతే అర్థం అవుతుందో మనకి శాంతి వచ్చేస్తుంది. అసలు ఎటు వెళదా ఎంతమంది తోసినా గానీ, నువ్వు ఏడు అని ఎటువంటి సంఘటనలు వచ్చి క్రియేట్ చేసినా గానీ మనం ఏడవకుండా ఉంటాం. అలా ఆనందం లోపల పొందుతూ ఉంటే
ఎనర్జీ లోపల నుంచి నరాలు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం. అటువంటి ఎనర్జీ వచ్చేస్తా ఉంటుంది. అంచేత ఈశ్వరుడు ఎవరి ద్వారా ఏ పని చేయించినా కానీ, ఏ నోటంట ఏ మాట మాట్లాడించినా కానీ, ఆఖరికి మన నోటంట ఏ మాట మాట్లాడించినా కానీ ఇదంతా కర్తరాజ్ఞ. ఆయన ఆజ్ఞలో జరుగుతుంది ఇదంతా. మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. మనం చేయవలసిన ఏంటంటే ఓపిక ఉంటే, ఆ పవిత్రత ఏకాగ్రత కుదిరితే ఉదయం ఆ మూలంలోకి మన మూలంలో చూసుకోవడం, లేకపోతే ఈజియెస్ట్ మెథడ్, ఆ స్వీటెస్ట్ మెథడ్ చక్కగా నామం చేసుకోవడం హ్యాపీ. నామమేనా ఆ నామం తీసుకెళ్ళిపోతుంది. నామం పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఏంటంటే అండి, చక్కగా ఈ తిరణాలకు వెళ్ళేవాళ్ళు పూర్వం ఆ పడవల మీద బడుల మీద చక్కగా వెళ్ళేవారండి. అలా హ్యాపీగా వెళ్తుంది అనమాట. గంతులు వేసుకుంటూ ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తా ఉంటారు. ఏడుస్తూ వెళ్ళరాల అలా వెళ్తుంది నామం. ఇంకా ఈ విచారణ అనుకోండి, దాంట్లో శాంతి ఆనందం విచారణలో. కానీ ఆనందం వస్తున్నప్పటికీ కూడా ఈ ఆనందం ఎవరికి వస్తుందని ఆ ఎరుక కలిగి ఉంటా ఉంటాడు, ఆ స్పృహ కలిగి ఉంటా ఉంటారు. ఆ సాధకులు అటువంటి సాధకులు ఆ ఉనికిలో ఉండిపోతారు. ఏదైతే ఉందో అదిగా ఉండిపోతారు. ఇదంతా లేదు అని ఒకరు చెప్పారు. లేనిది ఎలాగ మనకి దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది? నవ్వుకుంటాడు. మనం ఉనికిగా ఉండగలిగితే, చైతన్యంగా ఉండగలిగితే జరిగేదంతా చూసి నవ్వుకుంటా ఉంటాం. ఈ ఆటలో ఇంకా ఆనందంగా ఆడేస్తా ఉంటాం. ఈ జగన్నాటకంలో ఇంకా ఆనందంగా, మాయ నాటకంలో ఇంకా ఆనందంగా. అంటే కృష్ణుడిది ఈయన భక్తులైతే లీలగా తీసుకోవాలి. భక్తులు కాని వాళ్ళకి మాయ. కృష్ణుడు చేసేదంతా మాయలోడు అనమాట. అది భక్తులకి అయితే మాయ అనుకోకూడదు, అది లీల. ఏదో ఒక అర్థం ఉంది, ఏదో ఒక పరమార్థం ఉంది. ఈ పరమార్థాన్ని చేర్చడం కోసం మనకి అలా సృష్టిస్తున్నాడు. అదంతా లీల, ఆయన లీల, భక్తులకి లీలని ఎప్పుడైతే అనుకుంటారో, వడ్డించేవాడు మనవాడే కాబట్టి, ఖర్చు పెట్టేవాడు మనవాడే కాబట్టి హ్యాపీగా రాసేస్తారు. పెట్టేవాడు మనవాడే, మార్కులు వేసేవాడు కూడా మనవాడే. మనం ఎలా రాసినా కానీ రాసేస్తారు, రాయాలంతే. ఊరికే చేతితో అలా అనాలంతే. అది మనకు ముందే తెలిసిపోయింది అనుకోండి, ఎంత హ్యాపీగా అంటాం, ఆడుకుంటూ పాడుకుంటూ అంటాం. ఇలా 4 గీతలు గీసేసి మనం ఎక్కువ గీతలు గీసేసి సాధన అనుకుంటాం. వెళ్ళి అది సాధన కాదు, ఎంతో శ్రద్ధగా చేస్తున్నాం అనుకుంటాం. కానీ కాదు. అది వడ్డించేవాడు మనవాడు కాబట్టి, ఏదో 4 గీతలు గీయాలి కాబట్టి, 4 రాతలు రాయాలి కాబట్టి, ఏదో 4 మొక్కలు అనుకోవాలి కాబట్టి. అనుకోకపోతే ఈ దేవతలు చట్టం ఒప్పుకోదండి. దేవతల్లో మరి ఎంతో పుణ్యాత్ములు వాళ్ళు, ఎన్నో దైవీ గుణాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళందరూ కూడా జ్ఞానగమ్యంగా పెట్టుకోకుండా చాలా పుణ్యం ఎక్కువ సంపాదించేసుకుని దయ కూడా ఉంటుంది వాళ్ళకి. ఇతరులకు అనుగ్రహిస్తూ ఉంటారు, మానవుల కోరిక నేను తీరుస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా జ్ఞానం ఏమి లేదు. వాళ్ళందరూ కూడా వచ్చి అడ్డం పడుతూ ఉంటారు. మా సంగతి ఏంటి, ఇటువంటి పనులు మేమే చేసాం కదా, ఇంతకంటే గొప్ప పనులు మేమే చేసాం కదా అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఆ డ్యూటీ ఉంది. ఒక్కొక్క దేవత ఒక్కొక్కసారి పరిష్కడతారు. ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, మన ఒంట్లో అవ్వచ్చు, మన మనసులో అవ్వచ్చు, ఒక్కొక్క దేవత ఒక్కొక్కసారి పరిష్కరిస్తూ ఉంటారు. ఆ పరీక్షలన్నిటికీ కూడా ఏంటంటే పరీక్ష ఫేస్ చేయాలి. ముందు పరీక్ష రాయాలి. ఆ రోజు అకౌంట్ చేసి ఇంటికాడ కూర్చుంటే ఎవ్వరూ పాస్ చేయాలి. పరీక్షకి వెళ్ళాలి. ఎంతవరకు రాయాలంటే గురువు ఎలా చేస్తే అలా రాసేసుకోవాలి. మన చేతిలో ఏం లేదు. ఎందుకంటే అప్పటికి మనకి ఇది వచ్చేస్తుంది. కర్త నేను కాదు, నువ్వే కర్తవే. ఎప్పుడు వస్తుంది? అన్నం తినేటప్పుడు వస్తుంది, బూరెలు తినేటప్పుడు వస్తుంది, పని చేసినా వస్తుంది, చేయకపోయినా వస్తుంది. మన ఇంట్లో బాగున్నా వస్తుంది, బాగోపోయినా వస్తుంది. ఒంట్లో బాగున్నా ఒంట్లో బాగోపోయినా అంతా నువ్వే కర్త, నువ్వే కర్త, నువ్వే కర్త. అంటే కర్త అంటే పని చేసేవాడు. పని చేసేవాడు నువ్వే, నేనేం చేయట్లేదు. పని చేసేవాడు నువ్వే, నేనేం చేయట్లేదు. ఏం పని చేస్తున్నావు మనం? ఏమాత్రం దోషం బుద్ధి ఉన్నా కానీ మనం తెలిసిపోతుంది. మన ఊపిరి మన చేతుల్లో ఉందా? మనం ఊపిరి పీలు చేసుకోవాలి అనుకుని పీలు చేసుకుంటున్నా లేదా? గుండె కొట్టేసుకో అంటే కొట్టుకుంటుందా? అది లేదా? రక్తం ప్రవహించి అంటే ప్రవహిస్తుందా లేదా? మన సొంత బాడీలోనే మనకి అసలు ఏమాత్రం స్వాతంత్రం లేదు. అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అంటే ఈశ్వరుడు అనేవాడు, ఆ కర్త అనేవాడు చేయించుకుంటే జరుగుతుంది. ఇంకా నేనేదో చేసేస్తున్నాను అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది? ఈ ఏడిసే యోగం ఉంటే అలా అనిపిస్తుంది అంతే. ఆ యోగాన్ని కూడా గురువు తప్పిస్తాడు. గురువు ఆ యోగాన్ని తప్పించడం కోసం
ఎక్కడ చూసినా అదేనండి. పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వచ్చు, గొప్ప గొప్ప మేధావులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. అలాగే ఇతరులు చేస్తున్నారు, ఇతరులు చేస్తున్నారు. ఈ నేను చేసేస్తున్నాను అనుకున్నంత కాలం ఇతరులు చేస్తారని కూడా అనుకోకుండా ఉండలేం. అలాగే నేను చేస్తున్నాను అనుకున్నంత కాలం నాలో ఉన్న అన్ని నాలో ఉన్న చెడ్డ కూడా మంచిగానే కనిపిస్తుంది. అలాగే ఇతరులు చేస్తున్నారు అనుకున్నంత కాలం వాళ్ళ గుణాలు చూడకుండా ఉండనే ఉండలేం. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు. అవి ఏమైనా మనకు అనుకూలంగా ఉంటేనేమో మంచోళ్ళు, అనుకూలంగా లేకపోతే చెడ్డోళ్ళు. ఈ గుణ విశేషాలు చూడకుండా ఉండనే ఉండం కర్తృత్వం ఉన్నంత కాలం. ఆ మనల్ని కాల్ చేసేది మనకెందుకు వచ్చింది? అది నిజమే మోయటం మోయవలసిన అవసరం లేదు. మోయవలసిన అవసరం లేదంటే మరి ఎలాగా మార్గం? పదిసార్లు అనుకోవడమే. కర్తరాజ్ఞ పనిచేసేవాడు నువ్వే, నువ్వే కర్త నేను కాదు, నువ్వే కర్త నేనేం కాదు, నువ్వు చేస్తున్నావు నేనేం చేయట్లేదు, కర్త నువ్వే, నువ్వే కర్త, నువ్వే కర్త, నేను కర్త. ఇది పెద్ద మాట. ఇలా అనుకోగా 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 ఏమవుతుందంటే అది అనుభవంలో ఇంతలా వీళ్ళు పాటు పడుతున్నారు కదా పాపం అని చెప్పి అది అనుభవంలోకి వచ్చేస్తుంది. నువ్వే కర్త నేనేం కాదు అని చెప్పి ఆయన ఇస్తాడు. ఇన్నాళ్ళు తెలుసుకున్నా అనమాట. అయితేనే ఇంకా అది పట్టిన పట్టు విడవ అనమాట అని చెప్పి బల్లోకం పట్టుకుని ఉడుము పట్టుకుని పట్టుకోవాలి. నువ్వే కర్త నేను కర్త కాదు. అప్పుడు మనుషుల్లో ఉన్న గుణాలు చూడటం రాదు. మనుషులు చూసినా గానీ ఆ దేహాలు చూడటం జరగదు, మనసుల్లో ఉన్న గుణాలు చూడటం జరగదు. అవి కనిపిస్తే కనిపించవచ్చు. ఆ లోపల అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని చూడటమే, ఈశ్వరుని గుర్తించడమే జరుగుతుంది. మనుషులు చూసినా, జంతువులు చూసినా, జీవరాశిని చూసినా, జీవం ఉన్నాయి చూసినా, జీవం లేని చూసినా, ఏది చూసినా గానీ అంతర్యామిగా ఒక చైతన్యం ఉంది. ఈ చైతన్యమే ఆ వాటిలోనే ఉంది. అదే చైతన్యం మనంగా అయి ఉన్నాం, ఉన్నదే చైతన్యం అని చెప్పి చైతన్యాన్ని చైతన్యమే చూస్తూ ఉంటుంది. అది ఆనందమే ఆనందం, శాంతే శాంతి, ఆ పొంగే పొంగు. సముద్రం తర్వాత కెరటం లేకుండా ఎలా ఉంటాయండి? సంసారం తర్వాత ఏదో కెరటం అటు పోటీ ఏదో వస్తూ ఉంటది. ఇలా చెప్పేటి ఈజీ, చేయటంలో ఉందంత. చెప్పడం ఈజీ. మరి అలాగని చెప్పి కెరటాలు అయిపోయిన తర్వాత ఆగిపోయిన తర్వాత నేను స్నానం చేద్దాం అనుకుంటే ఈ లోపు శరీరం వెళ్ళిపోతాయి. నువ్వు అలాగే అక్కడే కూర్చో, ఈ లోపు నేను బయలుదేరతానని చెప్పి శరీరం వెళ్ళిపోతాయి. ఇది ఈ మనసు గారి పన్నాగం. అది మనసు పనులు పన్నాగం. అది స్నానం చేతికెళ్ళి అన్ని కెరటాలు వచ్చేస్తా ఉంటే ఎలా చేస్తావు? ఆగి కనిచేబాగు. ఈ కెరటాలు ఎప్పుడు దాకా వస్తాయి, అప్పుడు ఎప్పుడో వరకు ఆగుతాయి చూసి. సముద్రం తర్వాత కెరటాలు లేకుండా ఉండాలి. సాధనలో కూడా ఏదైనా ఉంటేనే కదండి దాన్ని సాధించాలి. ఏమి లేకపోతే ఇంకేం సాధించాలి మనం? అంచేత ఏదో పెడతాడు దాన్ని అనుకోతోటి ఇది గురువు ఇచ్చేది, ఇది ఈ పరిస్థితి గురువు ఇచ్చేది, ఇది గురువు మనకి బంగారాన్ని ఇవ్వడం కోసం చూస్తున్నాడు. ఈ ముచ్చి బంగారాలతో మనం ఆడుకుంటున్నాం అంతకాలం. మనం ఏదో నామం చేస్తున్నాం, ఈ ముచ్చి బంగారం అలాంటి నామాలు చేస్తున్నాం. మనం నిజమైన బంగారం ఇవ్వడానికి చూస్తున్నాడు గురువు. అందుచేత లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి అని ముందు మనం లోపల మొహం తిప్పుకుంటే ఆ బలీయంగా దాని మీద గురి పెట్టి ఉంచగలిగితే ప్రతి అవకాశం కూడా సాధనే సాధన. తూర్పుకి వెళ్ళినా సాధనే, వెళ్ళకపోయినా సాధనే, పని చేసుకున్నా సాధనే, చేసుకోకపోయినా సాధన. ఇంత సాధన. కూర్చున్న సాధనే, కూర్చోపోయినా సాధన, మాట్లాడినా సాధన, మాట్లాడకపోయినా సాధన. నామం అంత బలీయంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ సత్య వస్తువు ఎలా పనిచేస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం అలా చూస్తూ ఉంటాం. మనం చేసే సాధన కూడా మనం అలా చూస్తూ ఉంటాం. మనం ఏం చేయటం లేదు, ఎక్స్ప్రెస్ ఒకటి వెళ్ళిపోతుంది, ఊరికే మన పని కూర్చోవటమే, అది చేసి వచ్చిన తర్వాత దిగటమే మన పని. ఇలా ప్రయాణం అంతా ఎక్స్ప్రెస్ అయితే చేసుకుంటుంది. రైలు బండి ఉందండి, ఆ కుర్చీలు మనయా కాదు, ఆ పెట్లు మనయా కాదు, ఆ ఇనుమొక్కలు మనయా కాదు, ఇంజిన్లు మనయా కాదు, ఏమంటే చక్రాలు మనయా కాదు, కరెంటు మందా అంత కాదు, లైట్లు మనయా ఏది కాదు, రైలు బండిలో ఏది మనం కాదు. అలాగే ఈ బండి కూడా వెళ్ళిపోతుంది. అది ఎలాగైతే వెళ్ళిపోతుందో ఈ బండి కూడా వెళ్ళిపోతుంది. దీంట్లో ఏదైనా మన నియంత్రణలో ఉందా? లేదు. చెప్పి ముక్కు మీద చేసుకుందాం, ఆపేద్దాం అని చెప్పి అనుకుంటే అది దూరుకుంటాం, ఆపలేం.
మన ఆకలి మన కంట్రోల్లో లేదు, మన శ్వాస మన కంట్రోల్లో లేదు, అసలు ఏది మన కంట్రోల్లో లేదు. మన శరీరమే, బయట వాళ్ళు శరీరం కాదు, మనదే. ఆ రైలు బండి అలా వెళ్ళిపోతుందో ఈ బండి కూడా వెళ్ళిపోతుంది. శరీరం అనే బండి కూడా ఈ కాలంలో ప్రయాణం చేసేస్తుంది. అలాగా ఉంటామే, హ్యాపీగా ఉంటామే, మన సాధనలో మనం ఉంటామే. గురువు ఏం చెబుతున్నాడు? లోపల చూసుకో అని చెబుతాడు. భగవాన్ ఏం చెబుతాడు? లోపల చూసుకో అని చెబుతాడు. మనం లోపల చూడటం అనేది ఎలాగో తెలియట్లేదు అనుకోండి, అప్పుడే న్యాయాలే. కనీసం నామన్నా పట్టుకోవాలి. ఏదో ఒక రోజుకి ఈ నామం ఆ లోపలికి తీసుకెళ్ళి ఆ మూలంలోకి వెళ్తుంది. లోపలికి తీసుకెళ్ళటం కరెక్టే, అక్కడికే వెళ్ళాలి. నామం ద్వారా వెళ్ళినా అక్కడికే వెళ్ళాలి, విచారం ద్వారా వెళ్ళినా అక్కడికే వెళ్ళాలి. ఈ మనోమూలను చూసుకోవడం ఏ స్థాయిలో ఉంటుందంటే, ఈ నామం ద్వారా పవిత్రం అయ్యి సూక్ష్మత, ఏకాగ్రత, పవిత్రత అన్ని రాగా 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 అప్పుడు ఈ లోపల చూసుకోవడం అనేది అబ్బుద్ది. అబ్బినప్పుడు లోపలికి వెళ్ళకుండా ఎలా ఉంటుంది? సూక్ష్మం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. బిందు సూది చిన్నదే, కానీ నీటిలో వేస్తే బుడింగమని మునిగిపోతుంది. చెక్క మొక్క పెద్దది ఉంటుంది, అయినా కానీ దీనికి బిందు సూది ఎంత బరువు ఉంటుంది? చెక్క మొక్క 1 కేజీ చెక్క మొక్క నీటిలో వేస్తే తేలుతుంది, అది మొలగదు. అది బిందు సూది అంత చెక్క మొక్క అయినా సరే మొలగదు, అది తేలుతుంది, కొంచెం తేలిపోతా ఉంటాయి. బాహ్యంలో వ్యవహారంలో మనం తేలిగ్గా ఉంటే తేలిపోతాం. వ్యవహారంలో కూడా కర్తృత్వం లేని పక్షంలో జరుగుతూ ఉంటది. అప్పుడు మనకు తూకం పెరుగుద్ది, బరువు పెరుగుతుంది. ఈ చెక్క మొక్క బదులు ఏమైపోతుందండి? అప్పుడు గుంజుతుంది అయిపోతుంది, తూకం పెరిగి లోపలికి అయిపోతుంది. ఆవగింజంత ఎనప మొక్క ఎంత ఎనపగుండి అయినా సరే బుడింగ్ మనం మునిగిపోతుంది. అది ఎంత ఉంది? పెద్దదా చిన్నదా? మెరుగులు మెరుతుందా లేదా? ఏ శరీరంలో బట్ట తీసుకుంది? స్త్రీ శరీరంలోనా, పురుషుడి శరీరంలోనా, పీఠాధిపతుల శరీరాల, వ్యవసాయదారుల? ఏమి చూసుకోదండి అది. ఈ మెరుగులు ఏం చూసుకోదు. అది ఎనప మొక్క కాదా ఒకటే చూసుకుంటుంది అంతే. నీరు ఎనప మొక్క అయితే తప్పుకుంటుంది, నీరు వెళ్ళిపోతుంది కింద. చెక్క మొక్క అయితే తప్పుకోదు. నువ్వు అక్కడే ఉండవు, నువ్వు ఎంత పెద్దదానం అయితే నాకేంటి, నీ పటాటోపాలు, నీ ఆర్భాటాలు నీ దగ్గర ఉంటాయి, నాకు అటువంటిదేం పని చేయదు అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్పి అలా ఉంటుంది. నీటికే సమాధానం చెప్పలేక మొలగలేక అలా ఆగి ఉంటుంది సార్. ఎంత బరువైనా సరే తూకం పెరగాలి. తూకం పెరగాలంటే ఆ నామాన్ని పట్టుకున్న తూకం పెరుగుద్ది, అంటే పవిత్రత రావాలి. ఇంకోటి ఏంటంటే అండి, మనం ఎప్పుడైతే మన కర్తృత్వం ఉంటుందో మన పవిత్రమైన పనులు కూడా అపవిత్రంగా చేస్తాం. కర్తృత్వం లేని చోట పైకి అపవిత్రత పవిత్రత ఇదేదో తెలియదు. వీటికి అభోగం ఉంటుంది, వీటికి అందకుండా ఉంటుంది ఆ వస్తువు. ఎంచేతంటే వాళ్ళు చేసేది ఏది వాళ్ళు చేయలేదు, వాళ్ళ చేతుల ద్వారా అయ్యేది వాళ్ళు చేయటం లేదు. కర్త చేస్తున్నాడు, ఎవడైతే నిజంగా పని చేస్తున్నాడో వాడే చేస్తున్నాడు అని వాళ్ళకి తెలుస్తూ ఉంటది. మనం ఊరుకునే మన శరీరాన్ని అలా చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది. ఈ మనసులో జరిగి అలా చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది, మనం ఏం చేసుకోవటం లేదు. ఒక తలంపు వచ్చింది అనుకోండి, తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడు తెలియకుండా, ఈశ్వరుడు గంటకుండా తలంపు ఎలా వస్తుంది? లోపల నుంచి ఒక తలంపు వస్తుంది, బ్రెయిన్లో వస్తుంది. ఎలా వస్తుంది? ఒక స్వప్నం వస్తుంది, మన కంట్రోల్ నుండి వస్తుందా? లేదు, దాని అంతా అది వస్తుంది. ఎవరు పంపిస్తే వస్తుంది? ఈశ్వరుడు పంపిస్తే వస్తుంది. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా ఎన్ని స్వప్నాలు ఉన్నాయి, ఎన్ని ఎవరు చేస్తున్నారు? ఈశ్వరుడే చేస్తున్నారు, మనం ఎక్కడ చేస్తున్నాం చేయలేదు. ఇది ఎప్పుడు ఉండాలి? వ్యవహార జీవితంలో ఉండాలి. వ్యవహారంలో ఉన్నప్పుడు అది వీలైనంత వరకు గుమ్మనగా ఉంటేనే మంచిది. ఎంత బాగుంటుందంటే ఈశ్వరుడే చేస్తున్నాడు, ఇదంతా ఈశ్వరుడే చేస్తున్నాడు అని చెప్పి మనం మనంగానే ఉన్నాం అనుకోండి, ఈ లోకం అంతా కూడా ఒక లీలగా అనిపిస్తుంది, ఎంతో అందంగా తోస్తుంది, కమనీయంగా తోస్తుంది. అలాగే ఒక చక్కటి ఎంతో అందం వస్తుంది, లోకం బ్రహ్మంగా కనిపిస్తుంది. బ్రహ్మమయం ఏది అంటే బ్రహ్మమయం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో బ్రహ్మ కాదు, సత్యం, శివం, సుందరం.
సత్ చిత్తు ఆనందం. అదే బ్రహ్మం, అదే చైతన్యం, అదే ఉండటం, అదే ఉనికి, అదే ఉందే. మనం అదిగా ఉన్నాం. ఇదంతా కూడా దాంట్లోంచే వస్తుంది. అంటే మనలోంచే వస్తుంది ఇది. మనం అదే ఉన్నాం, మనలోంచే వస్తుంది. కాలేటి దారం బయటికి లాగుతుంది, ఇది లోపలికి లాగేసుకోగలుగుతుంది. ఈ ఆత్మలోంచే వస్తుంది ఇదంతాను. ఈ స్వప్నం కన్నట్టు, కళ కన్నట్టుగా మన లోపల నుంచే వస్తుంది. వెళ్ళి రాత్రి కూడా మన లోపలికి వెళ్ళిపోతుంది, అణిగిపోతుంది. లోపల నుంచి పుట్టింది మీద లోపలికి వెళ్ళిపోతుంది. అది పుట్టడం, మళ్ళీ అణిగిపోవటం, కనిపించటం, అణిగిపోవడం, ఇదంతా ఈశ్వరుడి చేతిలో ఉంది. ఆయన చేసుకున్నాడు, మనం ఏమీ చేయట్లేదు. ఏ మేరకైతే ఏ కొంచెమైనా సరే కర్తృత్వం వస్తుందా, ఒక 50 గ్రాముల కర్తృత్వం ఉందనుకోండి, 50 గ్రాముల దుఃఖం ఉంటుంది. కేజీ కర్తృత్వం ఉంటే కేజీ దుఃఖం ఉంటుంది. ఇవాళ వాళ్ళకి కనిపించకపోవచ్చు, ఏదో ఒక రోజు వాళ్ళ ఎత్తు మీద ఖచ్చితంగా ఉంటుంది. దాంతో కలిసిపోతున్నారు కాబట్టి ఇవాళ అంటే ఈ ప్రారంభం సుఖంగా ఉన్నప్పుడు, సుఖ ప్రారంభం నడుస్తున్నప్పుడు కర్తృత్వం పెట్టే బాధ ఏంటో తెలియదు. సుఖ ప్రారంభంలో ఉన్నప్పుడు, లేకపోతే సుఖ ప్రారంభం ఉన్నప్పటికీ కూడా సద్గురు రిలీజ్ చేసినప్పుడు, ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు, సుఖ ప్రారంభంలో ఉన్నప్పుడు కూడా కర్తృత్వం తెలుస్తుంది. వాళ్ళ నోట్లో పట్టుకెళ్ళి జిల్లాగా పెడితే బాగుంది, ఇంకా తిని ఇంకా తిని అంటే, ఆ కొద్ది బాబాయ్ ఎంత కావాలో అంతే తింటానే, నువ్వు తినాలి నాకెందులో. జిలాబీ రుచి కంటే కూడా మేలైన రుచి, రంగైన రుచి, అందమైన రుచి, ఎంతో హృద్యమైన రుచి లోపల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నామంలో నామం పవిత్రమైనది. ఆ నామం వేరు, శివుడి వేరు కాదు. ఆ శివ అన్న దాంట్లోనే అంతా చైతన్యం ఉంది. 2 అక్షరాల్లోనే చైతన్యం. ఆ 2 అక్షరాలు కూడా అనక్కర్లేదు. మనం మనంగా ఉంటే అదే చైతన్యం. త్వరగా ఉంటే, సంస్కృతమై ఉంటే, మంచిగా ఉంటే అదే చైతన్యం, అదే ఆనందం. మనం అలా ఉండలేకపోతున్నాం కాబట్టి, రూపం అవసరం కాబట్టి మనకి ఏదో ఒక రూపం, ఏదో ఒక నామం అవసరం కాబట్టి, కర్తృత్వం పోలేదు కాబట్టి, కర్తృత్వం పోగొట్టుకుంటూ 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 ఆ నామం పట్టుకుంటే ఇంకా తుడిచేస్తాడు. గురువే తీసేస్తాడు. ఇంకోటి ఏంటంటే, కర్తృత్వం ఎంత బాధపడుతుందో, కర్తృత్వంతో పాటు కూడా పడొచ్చేస్తుంది వీళ్ళిద్దరి ఆనందములు. రెండోది ఏంటంటే భావ ప్రవృత్తి. ఇంకా భోగించాలి, ఇంకా ఏదో తినేయాలి, ఇంకా ఏదో సాధించేయాలి, ఇంకా పీటలు ఎక్కేయాలి, ఇంకా ఏలేయాలి, ఇంకా అయ్యే గొప్ప గొప్ప చేసేయాలి, ఇంకా గొప్ప గొప్ప చేసేయాలి, ఇంకా గొప్ప గొప్ప చేసేయాలి. దానికో శరీరం ఉంచుకోవాలి. గొప్ప గొప్ప చేసేస్తాడు, మళ్ళీ ముసలాడు అయిపోతాడు, పోతాడు. మళ్ళీ గొప్ప గొప్ప చేసేస్తాడు, మళ్ళీ ముసలాడు అయిపోతాడు, పోతాడు. మళ్ళీ పడతాడా, మళ్ళీ గొప్ప గొప్ప చేసేస్తాడు, మళ్ళీ పోతాడు. ఎంతకాలం అలాగా అంతుంది అక్కడ. అంచేత సంసారం అన్న చక్రం, సంసార చక్రం, ఆ చక్రంలో కూడా అలా తిరుగుతూ 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 ఉంటాడు. కర్తృత్వం ఉన్నంత వరకు కూడా ఈ భోగ ప్రవృత్తి మనిషిని విడిచిపెట్టనే పెట్టదు. భోగం భోగం భోగం. మనకి యోగం అక్కర్లేదు, భోగం కావాలి. మనసు భోగం మీద ఉంది, బుద్ధిని యోగంలో ఉండు అంటే అప్పుడు రోగం రాకుండా ఎలా ఉంటుంది? రోగం అంటే రెండింటికి ఈ భోగం, ఇదేమో ఇటు భోగం వైపు లాగుతుంది, అటేమో యోగం వైపు లాగుతుంది. మధ్య రకంగా ఘర్షణ వచ్చేసి అటు ఇటు లాగితే ఏమవుతుందండి? తెగిపోతాడు. అంటే మధ్యలో ఘర్షణ వచ్చి రోగం వచ్చేస్తుంది. ఒంటి మీద ఉన్నప్పుడు ఏదైనా రావాల్సి ముందు వచ్చింది అనుకోండి, కానీ మీ కర్తృత్వం ఉండలేదు అనుకోండి, మీ ఒంటి మీదకి ఎప్పుడు ఆ రోగం వచ్చిందో, ఎప్పుడే ఆ రోగం వెళ్ళిపోయిందో కూడా తెలియదు. శాంతిలోనే ఉంటారు. ఆ రోగం వచ్చిన సంగతి కూడా మీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? కర్తృత్వం ఉంటే తెలుస్తుంది. ఇటు భోగం అటు యోగం, ఇటు భోగం అటు యోగం, ఈ రెండిట్ల మధ్య నలిగిపోతున్నారు అనుకోండి. నలిగిపోయి ఏమవుతుందండి? ఆఖరికి ఏమవుతుంది? రోగం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. కర్తృత్వం మెయిన్. దాంట్లోంచి దాని కూడా పడి ఇది కూడా వచ్చేస్తుంది. వీడి తమ్ముడు ఇటు భోగ ప్రవృత్తి. కర్తృత్వం ఉన్నప్పుడు భోగ ప్రవృత్తి లేదు అంటే మనం నమ్మట్లేదు. ఆ కర్తృత్వం లేదండి, కర్తృత్వం ఉంది కానీ భోగ ప్రవృత్తి లేదు. మేము అంతా అందరికీ సమాజానికి సేవ చేసేస్తున్నాం అంటే అక్కడ భోగ ప్రవృత్తి ఖచ్చితంగా ఉంటుంది. ఏదో రకమైన భోగ ప్రవృత్తి ఉంది. అంటే అటువంటి మాటలు మనం నమ్మకూడదు.
బాగొట్టుకోవాలి. ఇది కర్తృత్వం బాగొట్టుకోవాలి. కర్తృత్వం బాగొట్టుకోవాలంటే అంటే కర్తను నేను అనుకుంటున్నాం, పని చేసేవాడిని నేను అనుకుంటున్నాం, కర్మ చేసేది నేను అని అనుకుంటున్నాం. నేను కాదు అని చెప్పి నేను కాదు అనే ఒక అవగాహనలో పడాలి. మనకి బుద్ధి అవగాహన రావాలి, యోగంగా మారాలి. నేను కాదు నువ్వే చేస్తున్నావు, నేను కాదు నువ్వే చేస్తున్నావు. చిన్న పని చేసినా ఇది నేను చేయట్లేదు, ఇది నువ్వే చేస్తున్నావు, నా శరీరం నొప్పి నువ్వే చేస్తున్నావు. పెద్ద పని చేసినా ఇది నేనేం చేయట్లేదు, నా శరీరం నొప్పి నువ్వే చేసుకుంటున్నావు. అలా ఇతరులు చేసినా కానీ, అప్పుడు ఇతరులు ఎవరు తిట్టినా కానీ నవ్వు వస్తుందండి, మనకి కోపం రాదు. ఇంకేత శివుడు ఈ రుద్రభూమిలో తిరిగేవాడు వాళ్ళ చేత ఏదో అనిపిస్తున్నాడు, వాళ్ళెవరు అంటానికి వాళ్ళెవరు అంటలేదు. నేను అలాగే కర్తను కాదు, అలాగే వాళ్ళు కూడా కర్తలు కాదు. ఆ బొమ్మలు అలా నడుస్తున్నాయి. శివుడా నువ్వు నాకేదో పరిష్కరిస్తున్నావు అనమాట. నేను ముగ్గనే లేదో చూడటం కోసం ఒకసారి అలా గెలుపుతున్నావు అనమాట. చూసుకుంటాకే నువ్వు గెలుపుతా అలా జాంకాయలు కొనాలనుకున్న సంతలోకి వెళ్ళి కొంతమంది అలా నొక్కుతారు, రోజుతోటి నొక్కుతారు అనమాట. అలాగే అప్పుడప్పుడు నొక్కుతా ఉంటాడు, ఇది ముగ్గిందా లేదా నొక్కుతా ఉంటాడు. అలా నొక్కినప్పుడు ఎలా నొక్కుతాడు? ఈశ్వరుడు ఎవరి చేతిలో అయినా వేసుకుని వచ్చేస్తాడు, ఎవరి కాళ్ళ చేతిలో అయినా తొడుకుని వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన అందరి హృదయంలో ఉన్నాడు కదా ఆయన, అని చేత ఎవరి కాళ్ళ చేతిలో వేసుకుని వచ్చేస్తా ఉంటాడు. వాళ్ళ చేత ఏదో అనిపిస్తూ ఉంటాడు, వీళ్ళ చేత అనిపిస్తూ ఉంటాడు. కొంగు వస్తుందా చూసుకుంటా ఉంటాడు. కొంగు వచ్చిన తప్పే శాంతి రావాలి. ఇది ఒక గొల్ల లోపల కూడా ఉందా, అది లోపలికి అలా వెళ్ళిపోవాలంటే బయటికి కాదు వెళ్ళవలసింది. దీని ద్వారా ఏం చెబుతున్నాడు స్వామి మనకి? ఈ సంఘటన జరిగింది, ఈ సంఘటన ద్వారా మనకి ఏం చెబుతున్నాడు స్వామి? ఏదో మనకి చెప్పవలసే ఉంది, ఆ పాఠం మనం నేర్చుకోవలసే ఉంది. ఆ పాఠం రాకుండా పాస్ కానే కాము. అంటే మేలైన పాఠం చెబుతాడు, మనం బయట తిరుగుతూ ఉంటే లోపలికి తీసుకెళ్ళటం కోసం చెబుతున్నాడు. అంటే ఈ స్థాయి కంటే కూడా ఇంకా మంచి స్థాయి ఇవ్వడం కోసం, ఆ లోతుల్లోకి, హృదయం యొక్క లోతుల్లోకి తీసుకెళ్ళడం కోసమే చెప్పిస్తున్నాడు. అందుచేత మనం అది పాటిస్తే మంచిది అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే అలా అర్థమవుతుందో ఖచ్చితంగా ఆ వర్తమానంలో ఉండగలుగుతాం. సాధారణంగా మనసు ఎప్పుడూ కూడా శివరాత్రి వస్తుంది, అప్పుడే అలా చేద్దాం ఇలా చేద్దాం, లేకపోతే రేపు ఏం చేద్దాం మాపేం చేద్దాం, అయితే జరిగిపోయిన గొడవలో మొన్న ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, లేకపోతే రేపుడు గొడవలో, ఎప్పుడు కూడా ఇప్పుడే ఎక్కడే అబ్బా ఎంత బాగుంది. ఈ ప్రజెంట్ టైమ్స్ లో వర్తమానాన్ని అందంగా మలుచుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా ఏముంది ఇప్పుడు అని చెప్పి ఆనందంగా దాన్ని సాధన చేసుకోవడం అనేది మనసు ఎప్పుడూ దాన్ని ఎస్కేప్ అవుతుంది, దానిని పరిగెత్తి వెళ్ళిపోతాం. ఎవరైతే ఎప్పుడు వర్తమానంలో ఉండగలుగుతారో వాళ్ళని కనీసం బాధ అలా ముట్టుకోలేదు. శారీరకమైన బాధ అవ్వచ్చు, మానసికమైన బాధ అవ్వచ్చు, భౌతికం అవ్వచ్చు, అధిభౌతికం అవ్వచ్చు, ఏ బాధ అయినా సరే ముట్టుకోలేదు. ఎంచేత బాధ ఒంటి మీద ఉన్నా గానీ దాన్ని కూడా ఎంజాయ్ చేయటం నేర్పేస్తాడు ఎవరు. బాధ ఒంటి మీద ఉన్నా కానీ ఎంజాయ్ చేయటం నేర్పేస్తాడు. ఆ బాధలంతా కూడా ఆనందం. దుఃఖాలంతా కూడా, దుఃఖం అనేది ఒక తలంపు మాత్రమే, నిజం కాదు. కళ్ళ ఏడిసింది ఎంత నిజమో ఈ ఇళ్ళలో ఏడిసింది కూడా అంతే నిజం అని చెప్పి దాని ముఖామెక్కి చూసినప్పుడు అనిపిస్తుంది. ఏడవనిపిస్తే ఏడవటమే. ఎంతవరకు ఏడగలుగుతారు? నేనే ఆడకూడదు అని చెప్పి తప్పిన తిరుగుతున్నాను అనుకోండి, అదే నువ్వెక్కడ పోతావు కూడా పడిపోతావు. ప్రతిరోజు జ్ఞాపకం వస్తుంది. అయితే సరే, అయితే ఎలాగుంటావు ఒకసారి చూపించి నీ ముఖం అని చెప్పి నిజంగా దాని ముఖానికి అయిపోయాం అనుకోండి, నిజంగా ఉండదు అక్కడ. ఇంకేదంటే దాని రూపం లేదు, దాని నామం లేదు, ఒక ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్ ముఖానికి చూస్తే ఒక్కసారి భయపెట్టినట్టుగా ఉంటుంది, కానీ నిండుగా చూస్తే అలాగా 100కి 100 పాళ్ళలో కూడా అది దుఃఖం ఏంటి ఎలాగుంది, ఏడుపు వస్తుంది. ఒకసారి ఏడుద్దాం, అంటే ఎలా ఉంటుందో చూద్దాం, దీని రుచి ఎలా ఉంటుందో చూద్దాం. జలాబీల రుచి తెలుసు మనకి, సున్నుండల రుచి తెలుసు, ఈ ఏడుపు రుచి కూడా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ముఖాముఖిగా ఎప్పుడైతే అలా చూసారో, ఆ మంచు విడిచిపోయినట్టు సూర్యుడికి ఆ మంచు అంతా విడిపోద్ది.
మంచు పట్టేస్తుంది తెల్లారుదామని సూర్యుడు వచ్చేసరికి మంచు అంతా విడిపోద్ది. తప్పించి తిరుగుతున్నంత కాలం ఏడుపు కూడా కూడా ఉంటుంది. ఎప్పుడైతే వెనక్కి తిరిగి కుక్కలు కూడా అంతే కదండి, పరిగెత్తినంత కాలం పొడపడి కలిసేస్తా ఉంటాయి. అలా కాకుండా ఒకసారి అలా వెనక్కి తిరిగి ఆగింది అనుకోండి, ఇంక మళ్ళీ ఒక్క కుక్క కూడా రాదు, అన్ని దొరకముడిచి వెళ్ళిపోవాల్సిందే. ఇది కూడా అంతే. దుఃఖం ఏమైనా ఉంది, అశాంతి ఏమైనా ఉంది, ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దాంట్లో పోయి మునిగిపోని పని మొలకలేదు. ఇంకేదన్నా అదే కల్పితం. నిజంగా దానికి అంత సీన్ లేదు, అటువంటి సిచ్యువేషన్ లేదు అని చెప్పి అప్పుడు అర్థం అవుతుంది. ఇది ఒక మార్గం. ఆ నీడను తప్పించుకోవాలంటే ఎండలో ఉన్నంతసేపు నీడ తప్పుదాం. నీడను తప్పించుకున్న మార్గం ఏంటి? మనమే నీడలోకి వచ్చేయాలంటే వచ్చేస్తే నీడ ఉండదు. ఎండ కూడా లేదు అక్కడ. ఎండలో లేనప్పుడు నీడ కూడా లేదు. దేహాన్ని నీడ పండకూడదు. అలాగే మనసుకి కావాల్సిన దుఃఖాలు. మనసు దేహానికి నీడ ఎంత సహజం, మనసుకే దుఃఖం సహజం. మనసు ఉంటే తలంపు ఉంటే ఏదో ఒక తలంపు, వాటిలో కొన్ని దుఃఖం తలంపు. మరి ఎంతసేపు కూడా ఆ సుఖమైన తలంపులే కావాలనిపిస్తుంది, కానీ తలంపులు నిజం కాదు. ఈ తలంపు తలంపే, అది నిజం కాదు, అది చైతన్యం కాదు. నిజమైన సుఖం చైతన్యమే అని చెప్పి మనకి అది లోపలికి వెళ్తేనే కానీ తెలియదు. మనకి అవగాహన రావు. అవగాహన కూడా ద్వారా కూడా తెలియదు. ఆయన ఇవ్వాలి. ఎవరికి ఇస్తాడో సిన్సియర్గా ఆ పడిగాపులు పడిగా ఆస్తున్న వాళ్ళకి. తలుపు తీయాలని చెప్పి తలుపు కొడుతున్నారండి. ఏం చేస్తాడు గురువు? తలుపు కొడుతున్నారు. సరే వీళ్ళకి ఎంత ఉందా ఓపిక చూద్దాం అని చెప్పి ఎన్నిసార్లు కొట్టినా కానీ తీయట్లేదు. అలా చూస్తాడు. ఎన్నిసార్లు తలుపు బాది అలాగే అక్కడే ఉండాలి. కొట్టి 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 ఒక రోజు వెళ్ళి ఒకసారి కొట్టేసి తలుపు తీయలేదు కదా వచ్చేయడం, మళ్ళీ ఇంకో రోజు వెళ్తాం, మళ్ళీ కొట్టడం, తలుపు తీయలేదు కదా. అటువంటి జీవితాంతం తలుపు తీయడం. అక్కడే పడి ఉండాలి. అగమంది దగ్గరే పడి ఉండాలి. ఏదైతే మాట్లాడతారో సాధన, ఆ సాధనలోనే పడి ఉండాలి. అలాగే దీంట్లోంచి ఏం రావట్లేదు, నామంలోంచి ఏం రావట్లేదు, కొన్ని విచారణ చేద్దాం అని చెప్పి కళ్ళు మూసి కూర్చోవటం, దాంట్లోంచి ఏమి రాదు. ఈ తలుపు కొట్టినా రానప్పుడు ఆ తలుపు మాత్రం కొడితే తీస్తాడా? లోపల ఉన్నప్పుడు తీయకూడదు అనుకున్నప్పుడు, పరీక్షించి మరీ తీద్దాం అనుకున్నప్పుడు దొడ్డేపు తెలుపు కొడితే తీయలేదు, ఈ దేపు తెలుపు కొడదాం అనుకుంటాడు, అదెందుకు తీస్తాడు? అది తీయదు. ఇక్కడ కూడా బాగోలేదు, ఈ యజ్ఞాలు ఏవి బాగున్నాయి, లేకపోతే ఇవేవో బాగున్నాయి, మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాం, ఆ కిటికీని కొడతాం. అంటే తీస్తాడు, ఆ తీయకూడదు అనుకున్నాడు లోపల. వీడిని పరీక్షించి కానీ తలుపు తీయకూడదు అనుకున్నాడు. తీసేవాడైతే ఎప్పుడో తీసేస్తాడు, పరీక్షించకుండానే తీసేస్తాడు. పరీక్షను తెలుసుకుంటాడు. ఎంచేదంటే పరీక్ష పెట్టబడకుండా తొలకరాదు కదా. లోపలికి వెళ్ళినా మనం నిలబడలేము. లోపలికి వెళ్ళటం జరగదా? ఎందుకు? ఎవరికైతే అలా తలుపు కొట్టి తలుపు కొట్టి తలుపు కొట్టి తలుపు కొట్టి నిరీక్షణ, ఆ సహనం, ఆ లోతు, ఎవరైతే అంత ఓపికగా ఎదురు చూస్తున్నారో, జీవితాన్ని అంతటినీ కూడా దానికి త్యాగం చేయడానికి, పణంగా పెట్టడానికి ఎవరైతే సిద్ధమయ్యారో వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. పోనీ ఈ తలుపు కనిసేపు, దొడ్డు తలుపు కనిసేపు, కిటికీలు కనిసేపు కొడుతున్నారు అనుకోండి, ఆడు మాత్రం ఆ ఇంటి ప్రవేశం దాడతలేదు అనుకోండి, కనిసేపు ఇక్కడ, కనిసేపు అక్కడ, కనిసేపు నామం, కనిసేపు పని, కనిసేపు ఇది ఇలా చేస్తాడు అనుకోండి. ఆ తలుపు కొట్టడం అనే పని చేస్తూనే ఉన్నాడు అనుకోండి, అప్పుడు తీయకుండా ఉండడు, ఏదో రోజు చేస్తున్నాడు. ఇంకేదంటే అది మూసిలేదు కాబట్టి తలుపు. మనకి మనం చీకట్లో ఉన్నాం కాబట్టి, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, అజ్ఞానం అనేది లేనే లేదు, చీకటి అనేది లేనే లేదు, మనకు తెలియట్లేదు, ఉన్న వస్తువు తెలియట్లేదు. తలుపు ఉందనుకుని కొడుతున్నాం అంతే, తలుపే లేదు అక్కడ, తలుపు లేదా అక్కడ. వేసేసుకుని మూసేసుకుని గుడి తలుపులో ఉన్నట్టుగా ఏం లేదు అక్కడ. మనం తెలియక టచ్ ఆడుతున్నాం, తెలియక కొడుతున్నాం. మనకు కనిపిస్తుంది. మరి ఎంచేది కనిపిస్తుంది? ఈ దేహం నేను అనుకుంటున్నాం. ఎప్పుడైతే దేహం నేను అనుకుంటున్నాం, అప్పుడు నేనే చేస్తున్నాను అనుకుంటాం. కర్తృత్వం ఉంటాం. ఎప్పుడైతే కర్తృత్వం ఉందో ఖచ్చితంగా భావ ప్రవృత్తి వచ్చేస్తుంది, భావలాసత్వం వచ్చే. దానికి ఇంకా అంతులేదు. ఎన్ని జన్మలు పట్టేస్తాడో అంతులేదు. నిజంగా బయట ఏమైనా సుఖం ఉందా అంటే కొంతమంది బయట సుఖిస్తున్నారు కదండి. మరి వాళ్ళకి జ్ఞానం
వాళ్ళు జ్ఞానంగా కనిపిస్తున్నారు కదా, మనం తింటున్నాం వాళ్ళు తింటున్నారు కదా అని చెప్పంటే వాళ్ళు తినే దాని వల్ల వాళ్ళు సుఖం పొందట్లేదు. వాళ్ళ దేహ ప్రారంభం ఉన్న దాన్ని వాళ్ళు అలా చూస్తూ ఊరుకుంటున్నారు అంతే. వాళ్ళు ఏమి ఎంజాయ్ చేసేయట్లేదు. పట్టుకో నామని పట్టుకో, గట్టిగా పట్టుకో, ఒక్క తలుపు చాలు. మనకి ఏ తలుపు అయితే బాగా సూట్ అవుతుందో ఆ తలుపు పట్టుకుని కొట్టడం అక్కడే బాధ అవ్వదవా బాధపడ. చేతులు నొప్పి పెట్టిన అనుకోండి నేను ఎత్తినేది కొట్టుకోవడం. ఒకసారి చిరాకు వచ్చేసి కాలుతో కూడా తన్నేస్తాం తలుపు తీయమంటేనే. తలుపులు బద్దలు చేస్తాం అనమాట. అటువంటి అటువంటి సందర్భాలు కూడా వస్తాయి. నువ్వేం చేస్తాడంటే ఇంకా మనకి మంచిగా వెళ్ళినంత కాలం కుదరదు, ఇంకా ఎలా చేసేయాలి అలా చేసేయాలి అని చెప్పి అనిపిస్తా ఉంటుంది. ఇది అహంకార లక్షణాలు, జీవ లక్షణాలు కదా, పోనీలే చిన్నపిల్లలు కదా వాళ్ళు అలాగే ఉంటారు కదా అని చెప్పి అని మనం కూర్చుంటాం అనుకోండి, నేనే రిజర్వ్ చేసుకుంటున్నాం అనుకోండి, ఏం తెలియట్లేదు అనుకోండి, ఇంకా మనకి అహంకారం ఏం చేస్తుందంటే ఒకటి దీంట్లో అన్నా ఏమి ఉండదు అనిపిస్తుంది. ఇదంతా ఉట్టిదే అనిపిస్తుంది. అదేంటి భగవాన్ అలా చెప్పారు కదా, అది కరెక్టే కదా, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్న వాళ్ళు చెబుతున్నారు కదా అంటే ఓహో ఉందేమో అని అనుకోవటం. ఇంక చిరాకు వచ్చేయటం, నాకు ఇస్తావా లేదా ఇస్తావా లేదా, మనం మాకు చెబుతావా లేదా, తూకం సరిపోవట్లేదు ఒప్పుకోవటం లేదు, ఆయన తలుపు తీయట్లేదు అనుకుంటుంది. తూకం రావాలి. తూకం ఎలా వస్తుంది? కాల్చబడితేనే కానీ తూకం రాదు, ఆ సమత్వం వస్తేనే కానీ తూకం రాదు. ఏం చేస్తామంటే మీరు ఎన్నైనా చెప్పండి, మాత్రం మాత్రం కాల్చలేదు, మాకు ఇష్టం లేదు, బాధలో మాత్రం పెట్టలేదు. మనసు కాలిపోతేనే కానీ సుఖం లేదని చెప్పారండి సింజనాళ్ళలో. ఏం సింజనా వెళ్ళారు కదా, ఏం చెప్పారంటే మనసు కాలిపోవాలని చెప్పారండి అని చెప్పింటే అమ్మ అది మాత్రం చెప్పకండి, మా మనసును మేము సుందరంగా డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చేత ఆ ఒకటి మాత్రం చెప్పకండి, మా మనసు కాలిపోవడం మాకు ఇష్టం లేదు, మా భోగాలు మాకు కావాలి, మా భోగ ప్రవృత్తిని మేము విడిచిపెట్టకుండా సిద్ధంగా లేము. పితృత్వాన్ని విడిచిపెట్టామంటారా? ఇప్పుడు నేను చేయట్లేదు అనుకోమంటే అనుకుంటాం. ఎందుకంటే ఉత్తుని అనుకోవడమే కదా, నిజంగా నమ్మడమే కాదు కదా అది. నేను చేయట్లేదు అనుకోవడమే కదా, జ్ఞాపకం అంతసేపు అనుకుంటాం. జ్ఞాపకం లేదనుకోండి గురువే మరి పెట్టేసాడు, నా చేతుల్లో ఏముంది అంటే శ్రద్ధ ఆ సరిపోవట్లేదని మాత్రం ఒప్పుకోం. గురువు మీద నమ్మకం తక్కువైందని ఒప్పుకోం. ఏం చేస్తామంటే గురువే మరి పెట్టేసి మన తూకం మనకి ఇష్టం పెంచుకోవాలి. మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు గురువులా కనిపిస్తాడా, అనుకూలంగా లేనప్పుడేమో ఆయన కూడా బరువు కింద కనిపిస్తాడు. ఎంత బరువు అయిపోయాడు గురువు, అంటే నిర్దయుడు అయిపోయాడండి. నేను సాధన చేస్తున్నాను కదా, కరెక్ట్గా మీకు వాటర్ టైం అనేది అవసరం ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి. వచ్చే ఆదివారం ఉండదు, పై ఆదివారం కూడా ఉండదు, డైరెక్ట్ గా జాగరణకు వస్తామండి. జాగరణలో ఏదో వచ్చేస్తుంది అని ఎదురు చూసామా మళ్ళీ మనం పబ్బులో కాలేస్తాం. ఏమి రాదు అనుకోకూడదు, ఏదో వచ్చేస్తుంది అనుకోకూడదు. ఆ శివుడు ఏడిస్తే అది వస్తుంది. మనం శివుడికి ఇవ్వగలగాలి మన మనసు. ఈ శివరాత్రికి మొత్తం అంతా కాసేపోవాలి అనుకున్నా కానీ మళ్ళీ మనం తప్పు చేసిన వాళ్ళు. ఆయన ఎంత ఇస్తే అంత వస్తుంది, ఎలా చేయించుకుంటే అలాగ అవుతుంది, ఎంత ఇస్తే అంత. మనసును సమాయత్తం చేస్తాడు. ఈ జాగరణ ఎలా జరిగింది, ఆ జాగరణ ఎలా జరిగింది, ఇప్పుడు అరుణాచలం పెట్టి కొద్ది పళ్ళెం పెట్టి దాని మీద అభిషేకం కూడా చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళను. ఆ లింగోద్భోగాలలో మాత్రం అక్కడ తిరగచ్చు, ఇక్కడ కూడా తిరగచ్చు, సెంటర్లో పెట్టి తిరగచ్చు, అటేం జరగదు. ఈ వీళ్ళేం చేస్తారా, కరెక్ట్ గా లింగోద్భవం అంటే శివుడు పుట్టే టైంలోనేమో తలుపులు మూసేసి కూర్చుంటారు. పొద్దున్న వెళ్ళిపోతారా, కరెక్ట్ గా పుట్టినప్పుడు తలుపులు మూసేసి కూర్చుంటారు. లింగోద్భవ కాలంలో మూసేసి కూర్చుంటారు. ఇప్పుడే కదండి శివుడు, ఇంకా శివరాత్రే కదా, శివ పగలు కాదు కదా, కరెక్ట్ లింగోద్భవ కాలంలో మూసేసి కూర్చుంటారు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా వాళ్ళు వినరు. 10 మంది ఎలా చేస్తే అలా చేసిందే రైట్ అనుకుంటారా, గురువు మనకి ఎలా చెబుతున్నారు కాబట్టి మనం ఎలా చేసుకోండి. ఎంతమంది కన్నా గురువు దొరికేది, గురువు దొరకడం ఒకవేళ దొరికిన అవకాశాలు ఇవ్వడం
ఒకళ్ళకి ఇచ్చిన అవగాహన రానే రాదు. మన మాయ కారణం అది, మన కర్తృత్వం కారణం అది. లోపలికి వెళ్ళినవాడు గురువు గారు మన అహంకారం లోపలికి వెళ్ళినాడు. ఆ ఒక్కరోజు ఇప్పుడు ఏదో నాకు ఇంట్లో కార్యక్రమం వచ్చిందనుకోండి, పెళ్ళో ఇంకోటి ఏదో కార్యక్రమం వచ్చిందనుకోండి, వాళ్ళు నిద్ర ఉండదు. ఆయన కానీ హ్యాపీగా పని చేసుకుంటారు. ఏదో తెల్లారిన తర్వాత ఎక్కడ గబుక్కుని ఒక గంట 2 గంటలు గుంపు తీసేస్తారు. దానికి మాత్రం అనారోగ్యం రాదనుకుంటారు. జాగరణకు వచ్చేస్తుంది. తిండి మానేమంటారు కదా. మానేమంటే దాని అర్థం ఏంటంటే తిండి మానేసి చేసుకోవటం వల్ల నాడులు బాగా పనిచేస్తాయి, నామం బాగా పని. కానీ మొత్తానికి నాడులు నీరసం వచ్చేసేలాగా నువ్వు చేసేవాల్సిన అవసరం లేదు. ఎందుచేత నీకున్న విశ్వాసం ఎటువంటిదో చూసి దాంట్లోంచి ఇస్తామంటాడు ఎనర్జీ. మనకి కేవలం తిండి తినటం వల్ల బతకట్లేదండి. ఈశ్వరుడు జీవం ఉంచటం వల్ల బతుకుతున్నాం. తిన్నా బతుకుతాం, తినకపోయినా బతుకుతాం. అట్లా ఇది ఒక రోజుకి ఏమైపోం. ఒకసారి ఇలాగే శివరాత్రికి జాగరణ చేద్దాం అని చెప్పి అప్పుడైతే ఈ కొన్ని క్షేత్రాలు తిరగటం మొదలెట్టేవాడు. జాగరణ కూర్చుని చేసుకోవాలి. క్షేత్రాలు తిరగడం కదా, తిరగటం మొదలెట్టేసరికి ఆ 12-1 గంట అయ్యేసరికి ఇంకా తిరిగిపోతుందండి. ఇప్పుడు పడిపోయేలాగా ఉన్నాం. గబగబా అక్కడ నాలుగుగా నీళ్ళు గబు తాగేశాను. ఇంకెప్పుడు చేయకూడదు ఇలాగ అనుకున్నాను. అంటే జాగరణ చేయకూడదు అనుకున్నాను, తినేది అనుకున్నాను. అది కాదు అక్కడ తిరగమని ఎవరు చెప్పారు? జాగరణ అంటే శివనామం చేసుకుంటూ ఉండాలి. ఆ ఒక్క రోజు, ఆ మహాశివరాత్రి రోజు ఎవరైతే చేస్తారో వాళ్ళ జన్మ తరించారు. నిండుగా అలా కుదిరిందా? శివానుగ్రహం మన మీద ఉంటే అది కుదిరిందా? ఎన్నో కోటాన కోట్ల పాపాలన్నీ భస్మీపట్లం అయిపోయి ఆ నామే మనం అయిపోయేలా చేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, లేకపోతే అరుణాచల శివ అని చెప్పి మన నోరు చేయటం కాదు, మన మనసు చేయటం కాదు, మన బుద్ధి చేయటం కాదు. మనం ఆ నామం అయిపోవాలి. ఇంక మనం ఉండకూడదు అక్కడ. ఆ నామం అయిపోవాలి. అప్పుడు ఎవరు ఉంటారండి? ఆ శివుడే ఉంటాడు. ఆ శివుడిలో ఏదైతే ఉందో అది మనకు వస్తుంది. అంటే ఉన్న పక్వతను బట్టి అప్పటికప్పుడే తెలియచ్చు, తర్వాత సంవత్సరం తెలియచ్చు, లేదా 10 ఏళ్ళు పోయిన తర్వాత తెలియచ్చు. తెలియటమే. శివుడు ఇవ్వటమే ఇస్తాడు. ఆయన మనం మోసం చేసి ఆ మహాశివరాత్రికి అంత పవిత్రత ఉంది, అంత శక్తి ఉంది. ఎప్పుడు చేసిన దానికంటే కూడా పెద్ద వాలిగాల్లో సైకిల్ తొక్కున్నాం అనుకోండి, మనం తొక్కక్కర్లేదు, అది వెళ్ళిపోతుంది. ఎక్కువ ఫలితం వస్తుంది మహాశివరాత్రి అంటే. దేశం నుంచి కూర్చుని శరీరాన్ని హింసన చేసేది కాదు. శరీరాన్ని నామానికి అనుకూలంగా మార్చుకోవాలి, మనసుని నామానికి అనుకూలంగా మార్చుకోవాలి. అట్లే మనకి రోగగ్రస్తులు అనుకోండి, ఇంకా దాన్ని హింసన చేయటం తప్పు. మనకి ఎంతవరకు ఉంది, ఇలా చేసుకుందాం. జరగవలసిన జాగరణ అంటే మెలుగుగా ఉండటం అంటే ఇలా కళ్ళు తెరిచి కూర్చోవడం కాదు, టీవీ పెట్టి చూసుకోవడం కాదు, లేకపోతే శివుడితో సినిమా చూస్తాం కాదు అనుకోవడం కాదు. జాగరణ అంటే జాగృతం అవటం. ఈ స్వప్నంలోంచి మెలుగులోకి వచ్చినట్టే మెలుగులోంచి మెలుగు జాగృతం అవుతాం. జాగరణ వస్తుంది. జాగరణ అంటే నిజమైన మెలకువ. నిజమైన మెలకువ అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారమే. ఉన్నదే ఆత్మ, ఉన్నదే చైతన్యం, ఉన్నదే ఉనికి. అది మనంగా ఉంటాం. మనంతా మనం చేయట్లేదు అనుకోండి, 10 మంది ఎందుకు కూర్చొని చేసుకుంటూ ఉంటారంటే ఎక్కడో దక్కుని ఉంటుంది. ఆ బలం ఎక్కడో దగ్గర ఉంటుంది, ఆ బలంలో కొట్టుకుపోతాం అంతే. గురువు దగ్గరే ఉంటుంది బలం, ఆ గురువే చేయించుకుంటుంది. అటువంటి అవకాశాన్ని కూడా గురువు వేసుకుంటాడు కదా. అవకాశాన్ని గురువు అవ్వకుండా మనం అక్కడ చేస్తామని చేయలేం. జాగరణ అంటే మెలకువలోకి వెళ్ళటమే. ఇప్పుడున్న మెలకువలోంచి ఆ నిజమైన మెలకు ఏదైతే ఉందో ఆ మెలకువలోకి వెళ్ళటమే. తెలిసి చేసినా తెలియక చేసినా కానీ, ఇప్పుడు తెల్లవాళ్ళు మెలుగుగా ఉంటారు, ఏ సినిమా చూస్తా, దానివల్ల పాపం వచ్చేస్తుందని కాదండి. ఎంతవరకు చేసుకుంటే అంతవరకు వస్తుంది.
శివుడు మరి బాలాశంకరుడైనా బాలాగోలేవాడు పోనీలే మన కోసం కాకపోయినా దేనికోసం అయినా సరే మొత్తానికి మెలుగుగా ఉన్నాను కదా. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల లోదూరే లాగే లోదూరే లాగే నీ లోగుహను చేరగా లోదూరే లాగే నీ లోగుహను చేరగా నమరించితే మధు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలేశ్వరుడు లోపలికి దూరతాడు అంటుండే. అంటే లోపలే ఉన్నాడు కదా ఆయన, ఇంకా లోపల దూరటండి. లో దూరి లాగి ఆయన లోపలే ఉన్నాడు కదండి ఆయన అరుణాచలేశ్వరుడు, ఇంకా లోపల దూరటం ఏంటి? మనల్ని బాగు చేసే నిమిత్తం ఎవడో ఒకడు లోపల దూరతాడో వాళ్ళు లాగుతాడు, వాళ్ళకి గెలుతాడు. ఎందుకు అలా గెలుతాడు? నీ లోగహను చేరగా నువ్వు లోపల గుహ ఒకటి ఉంది, ఆ గుహ లోపలికి వెళ్ళాలి, నిన్ను అక్కడికి చేర్చాలి. చేర్చడం కోసం ఎవరో ఒకళ్ళు పెట్టుకుని లాగుతాడు. లోపల ఉన్నాడు కరెక్టే. లోపలికి వెళ్ళటం కోసం ముందు బయట ఉన్నావా లోపల ఉన్నావా అసలు అలా కదుపు చూస్తాడు, లాగి చూస్తాడు. ఇంకా బయట ఉన్నావు అనుకోండి, అబ్బాయి కంగారు లేదని ఊరుకుంటాడు. ఇంకా పచ్చి పచ్చిగానే ఉందిలే పక్వానికి రాలేదులే అని అలా చూస్తాడు. ఎప్పుడు పక్వానికి అవుతుందో చూద్దాం అని పక్వం కూడా చేస్తూ ఉంటాడు నెమ్మదిగా. లో దూరి నాకు తెలుస్తుడా నువ్వు లోపల దొరుకుతావయ్యా, ఎవరో ఒకటి లోపల దొరుకుతావు. లో దూరి హృదయంలో ఉన్నవాడు ఆ గుహేశుడు, ఆ గుహలో ఉన్నవాడు ఇంకా లోపల దొరకటం అండి. ఆ లోపల ఉన్నవాడు అందరి లోపల కూడా ఉన్నాడు కదా, ప్రత్యేకించి లోపల దూరటం ఏంటి? మనం లోపల ఉన్నామా బయట ఉన్నామా? ఎలా ఉన్నాం అనుకుంటున్నాం? మనం బయట ఉన్నాం అనుకుంటున్నాం. మనం చైతన్యం అయినప్పటికీ కూడా దేహం అనుకుంటున్నాం మనం. అంచేత ఈ ఇటువైపు నుంచి చూస్తే లోదూరి మన దేహం అనుకుంటున్నాం కాబట్టి ఆయన లోపల దూరతాడు. మన దేహం కాదు, మన దేహం కాదా చైతన్యమే మనం అని చెప్పి మనకు తెలియటం కోసం ఎక్కడో దొక్కుని లో దూరుతూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు. వాళ్ళ చేత ఏడు చేత లాగిస్తూ ఉంటాడు. బయటికి వెళ్తున్నావా లోపలికి వస్తున్నావా చూసుకుంటా ఉంటాడు. లో దూరి లాగి ఎందుకు లాగుతాడు? వీటి ప్రయోజనం వల్ల ఏంటి నాకు తెలుస్తాడా? నువ్వు లోపల దూరతావయ్యా, దూరి వాళ్ళని కదిలిస్తే వీళ్ళని కదిలిస్తావు, అలాగే మమ్మల్ని కూడా కదిలిస్తావు. కదులుతున్నావా లేదా చూసుకుంటావు. వాళ్ళ ద్వారా కదిలించినప్పుడు కదులుతున్నావా లేదా, వీళ్ళ ద్వారా కదిలించినప్పుడు కదులుతున్నావా లేదా, వణికిపోతున్నావా లేదా, భయపడిపోతున్నావా లేదా, కంగారు పడిపోతున్నావా లేదా. కొంతమందికి వణికిపోయేంత భయం ఉండకపోవచ్చు కానీ ఎంతో కొంత వ్యవహారంగా వస్తుంది, ఎంతో కొంత కంగారు వస్తుంది. ఆఖరికి నేనే చేస్తున్నానని కర్తృత్వం ఉంటుంది. ఎందుకంటే దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి. నాకు తెలుస్తుడా నువ్వు లోపల దూరతావా? ఎవరి లోపల అయినా దూరతావు, ఏదో పని నిమిత్తం దూరతావు. ఆ పని ఈ పని చేస్తున్నావు నువ్వు అనుకుంటావు, కానీ ఒకటే ఒక పని నువ్వు చేసే పని ఏంటా పని? నీ లోగోను చేరటం అనే పనే. ఆ ఒక్క పని కోసం పైకి అంటే గమ్యం అదొకటే. నీ లోగోను చేరగా అమరించితేమకో. ఈ అమర్పంతా ఇదంతా నీ పన్నాగమా, ఇదంతా నీ అమరిక. ఇప్పుడు అర్థమైంది, అందుచేత ఇప్పుడు శాంతి. అమరించితేమకో, ఇలా అమరించింది నువ్వే కదా అరుణాచలేశ్వరుడా. ఇంచేత అమరించు, నీ లోగోహను చేరగా అమరించు. నేను నీ లోగోహాను చేరాలి, నా అంతటి నేను చేరలేను కాబట్టి నువ్వే లాక్కెళ్ళాలి.
నువ్వే లాక్కెళ్ళాలి కాబట్టి నీ లోకహాన్ని చేరటం అనే గమ్యం కోసం ఆ గమ్యం పెట్టుకున్నాను. ఆ గుహ ఉందే, ఆ గుహేశుడు ఉన్నాడు, ఆ చైతన్యం ఉందే. నేను ఏదో బయట తిరుగుతున్నాను, శరీరాల్లో చూస్తున్నాను, మనసుల్లో చూస్తున్నాను, బయట బయట తిరుగుతున్నాను. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు ఏంటి అని చెప్పి చూస్తున్నాను. నువ్వు చూసి ఏం చేసా? ఆళ్ళలో దొరుకుతున్నావు, ఈళ్ళలో దొరుకుతున్నావు, దూరి ఇలా ఆగుతున్నావు అన్నాను. లాగి 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 ఏనాడైతే నేను బయటికి వెళ్ళకుండా, నువ్వు ఎంత లాగినా కానీ, ఆళ్ళ దారాలు లాగినా ఈళ్ళ దారాలు లాగినా, ఏనాడైతే బయటికి వెళ్ళకుండా అలాగే ఉంటున్నాను, అప్పుడు లోపలికి దూర్చా. గౌరీ లాగి ఇదంతా దేనికి అరుణాచలేశ్వరుడా, నీ లోగహన చేరగా అమరించి తేమకు. ఈ అమరింపంతా మీద ఇప్పుడు అర్థమైంది. శాంతే శాంతి. ఈ అమరింపంతా నీదే. ఎవరి చేత లాగించినా కానీ నువ్వే లాగుతున్నావు అని ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా నువ్వు లాగేది నువ్వే కాబట్టి, లాగించేది లాగేది నువ్వే కాబట్టి, ఇదంతా నువ్వే చేస్తావు కాబట్టి, నీ ప్రణాళిక ఎలా ఉందో అలాగే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను వినమ్రంగా శిరస్సు వంచి నువ్వు ఏ రకంగా నడిపిస్తావో ఆ రకంగానే నడుచుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. మట్టిగా నడిపిస్తావో, బూర్లు పెట్టి నడిపిస్తావో, ఎండలో నడిపిస్తావో, నీళ్ళ కూర్చోబెడతావో, ఎలా చేసినా కానీ నీ లోగహన చేరటం అనేదే గమ్యం. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడికి వెళ్ళటమే గమ్యం. అలా పెట్టుకుని నువ్వు చేస్తున్నావు. వాళ్ళ చేత వీళ్ళ చేత లాగేస్తున్నావు. నాకు తెలుసుకోడా ఎంత గొప్ప పని చేస్తున్నావు తండ్రి. నువ్వు లో దూరి నా లోపల దూరటమే కాదు, అందరి లోపల ఉన్నావు కాబట్టి వాళ్ళ లోపల వీళ్ళ లోపల దూరి లో దూరి లాగి లాగుతాడు ఒకసారి వచ్చేస్తాం. లాగితే ఇలా ముట్టుకుంటేనే వచ్చేస్తాడు అని చెప్పి అలా ఉంటాడు. పక్కన రాలేదేంటని చూస్తాడు. పక్కన వచ్చిన తర్వాత లాగుతాడు, ఏదో ఒక పడేస్తాడు. కొంతమందికి మోహం ఉందనుకోండి వెళ్ళిపోతారు. ఏదో ఒక ఆకర్షణ ఉందనుకో వెళ్ళిపోతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకర్షణ. కొంతమంది డబ్బు ఆకర్షణ, కొంతమందికి కీర్తి ఆకర్షణ, కొంతమంది చదువు ఆకర్షణ, పాండిత్యం ఆకర్షణ, ఆఖరి కొంతమంది భక్తి కూడా ఆకర్షణ. భక్తి పేరు మీద చెత్త పోగు చేసుకుంటా ఉంటాడు, అది కూడా ఆకర్షణ. చూస్తాడు, లాగుతాడు. దూరి ఆ లోపల మన మనసులోకి దూరి ఆ మనసులో ఉన్నాయన్నీ లాగుతాడు. ఈర్ష ఉందా, అసూయ ఉందా, ద్వేష ఉందా, ఏముంది అనే ఆ మాలిన్యాలు, ఏవైతే మాలిన్యాలు ఉండటం వల్ల ఈ మనసు కలుషితం అయిపోయి ఈ దుఃఖాన్ని అనిపిస్తుందో, మనసును కాలు చేస్తుందో, ఎవరి మనసు వారికి పీడని చెప్తారు, ఎవరి మనసుకి వాళ్ళని బాధని చెప్తారు. మనసు మించి బాధ లేదని చెప్తారు, అదే శిక్ష అని చెప్తే ఆ మనసులో దూరతావు. నువ్వు దూరి వాళ్ళ ద్వారా వెళ్తారు, పంపెట్టుకుని దూరతావు. దూరి పలానా లోపం ఉందని చెబుతావు, ఇగో దూరతావు, లాగుతావు. ఎందుకు దూరతున్నావు? లాగడం కోసం దూరతున్నావు. లాగినప్పుడు అది పోవాలి. అదే మనం అనుకుని గొడవ పట్టుకుని వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ బాహ్యలోకి వచ్చేది. అలా వచ్చేస్తే అప్పుడు ఇంకా ఇంకా దూరి లాగి నీ లోగహను చేరగా అలా అది అయింది. అంతిమ లక్ష్యం అది, గమ్యం అది, గమ్యం అదే, లక్ష్యం కూడా అదే. నీ లోగహన చేరటానికి సరిపడా ఉందా తూకం లేదా, ఉందా తూకం లేదా అని చూసుకుంటా ఉంటావు అరుణాచలేశ్వరుడా. ఎప్పుడైతే తూకం కుదురుతుందో నీ లోగహన చేరగా అమరించేలాగా, తూకం కుదిరినప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం కదా, దుముకుతూ వెళ్ళిపోతుంది, గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఆనందంగా చేసుకుంటూ వెళ్తుంది లోపలికి. ఏడుస్తూ వెళ్ళదు, విచారంగా వెళ్ళదు. తల్లి పాలు తాగేసి లేకపోతే ఎలాగైతే గంతులు వేస్తా ఉంటుందో చెంగున అంత గంతులు వేసుకుంటూ వెళ్తుంది లోపలికి. ఎంచేత వెళ్తుంది? ఏ మాలిన్యాలు లేవు అక్కడ, ఇంకా ఏ ఆకర్షణలు లేవు అక్కడ, ఏ మోహాలు బయటకు లాక్కెళ్ళడం లేదు. నువ్వు లాగుదామని చూసావు, ఏమి లేవు కాబట్టి కూడా వెళ్ళదు బయటకు పడి. ఏదైనా ఉంటే వెళ్ళిపోనేమో అరుణాచలేశ్వరుడు, ఏమి లేదు అక్కడ. ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా ఉండనే ఉండదు. నువ్వు బయట ఉండు అంటే ఎలా ఉంటాను నేను బయట? నాకు బయట ఏం తిండి దొరకట్లేదు.
నా తిండి అంతా లోపల ఉంది. అంచేత నేను లోపలికే వెళ్తాను. లోపలికి వెళ్ళకుండా ఎవడో ఆపలేండి అనేది లోపలికే వెళ్తా ఉంటాం. లోపలికి వెళ్లకుండా ఉండలేవు అప్పుడు. అరుణాచలేశ్వరుడా ఇది నీ అమెరికా. ఎలా అమరించేవు నువ్వు, ఇలా చేసేవు నువ్వు. ఈ అమెరికా అంతా నీదే, వాళ్ళదే వీళ్ళదే కాదు, నీదే ఇదంతా అమెరికా. అలా పెట్టి లాగుతావు, నా లోపల ఉన్నాయో లాగుతావు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కూడా లాగిస్తావు. నేను వాళ్ళని వీళ్ళ చూస్తున్నానా లేదా అని చూసుకుంటాం. బయట చూపుందా లో చూపుందా లేదా చూసుకుంటాం. ఎవరన్నా తెలుస్తాడు ఎంత గొప్ప పని చేసేదయ్యా. తెర చూస్తే లోపలికి వెళ్ళలేకుండా బయటే ఉందాం అనుకున్నా బయట ఉండలేం కదా. ఒక చైతన్యం, ఒక స్మరణ, ఒక ఆనందం, ఆ ఎరుక, ఆ సుఖస్వరూపం స్వతహాగా అదే నేనదే నేను అది తెలుస్తూ ఉంటే ఇంకెక్కడ బయట లేదు, లోపల లేదు, ఉన్నదే తాను, ఉన్నదే నువ్వు అరుణాచలేశ్వర. ఇటువంటి అమెరికంతా చేసి నువ్వే కదా తండ్రి. ఇది నీకు ఏ విధంగా రుణం తీర్చుకుంటాను నేను, ఏ విధంగా నీ కృతజ్ఞతలు చెబుతాను. కృతజ్ఞతలు చెప్పడానికి కూడా ఏమన్నా ఒకటి ఉంటే కదా ఉన్నదే నువ్వు. ముగిందా ఉండే 4వ సరిపోద్దే కదా డాక్టర్ కదా. రాజుగారు నూనె రాసుకోమనండి. అంటే విద్యాప్రకాష్ గారే మంచి మాట చెప్పాడండి. కాళ్ళలో ములిగొచ్చుకుంటే కంట్లో గుచ్చుకోలేదు కదా అని చెప్పి సంతోషించమంటాడు. అప్పుడు ములిగొచ్చుకునే సంతోషం మనకి కదండి. మేము అలాగే పాటించలేం, కనీసం మీరంటే పాటించండి. శాంతి 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 శాంతి.